హాయ్ అండి, ఈరోజు నేను స్పెషల్గా కట్టి పొంగల్ అండి మా లంచ్లోకి. చాలా బాగుంటుంది, హెల్తీగా టేస్టీగా. కట్టి పొంగల్ అండి, ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. ఇష్టపడి చేసిన నేను కట్టి పొంగలి. ఇది బెల్లము వేసుకుని తినడానికండి. బెల్లం వేసుకొని తిని అందులో నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుందండి. ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నా అద్దరిపోతుంది. ఇందులోకి మనము కోడి వేసుకొని తిన్నా చాలా చాలా సూపర్ ఉంటుందండి. కోడి వేసుకొని తిన్నా అద్దరిపోతాయండి. రెసిపీస్ అన్నీ ఇష్టపడి చేసుకున్నా నేను కట్టె పొంగలి. దాంట్లోంచి బెల్లము, ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని ఎంజాయ్ చేద్దాము. హ్యాపీయెస్ట్ మై లంచ్ అండి. ఎన్ని రోజుల నుంచో ఈ కట్టె పొంగల్ తిందామని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు ఈ ఫుడ్ ఎలా ఉందో మనం ఎంజాయ్ చేద్దాము. సూపర్ ఉంటుంది. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఆవకాయ పచ్చడి వేసుకున్నా మాట లేవండి, ఎంత బాగుంటుందో. సూపర్ అండి ఆవకాయ పచ్చడి. ఈ కట్టె పొంగల్ రైస్ సేమ్ అచ్చేసి అంటారు కదండి, అదనమాట. చాలా బాగా కట్టె పొంగలి స్వయంగా నా చేతులతో చేసుకున్న కట్టె పొంగల్ ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. వెల్కమ్ టు రాణి టాక్స్. మన కట్టె పొంగల్ తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రోజు మనము కట్టె పొంగల్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. నా హ్యాపీయెస్ట్ లంచ్ అనమాట అండి. నాకు లంచ్లో ఇలా తినాలనిపించింది అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకున్నానండి. పెసరపప్పు 1 కప్పు. పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో బియ్యం. ఇది చూడండి, చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నానండి. చాలా చాలా ఉరుమవుతుంది అనమాట ఈ రైసు. ఈ ఫ్లేవరు, ఆ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇందులో జీలకర్ర, దీనికి మంచి టేస్ట్నిచ్చే మిరియాల పొడి, కొత్తిమీర, ఫైనల్గా చూడండి మన డ్రై ఫ్రూట్స్ అండి. బాదం పప్పులు, జీడిపప్పులు ఇలా తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. సూపర్ హెల్దీ కట్టె పొంగలి ఇప్పుడు రెడీ చేసుకుని మనం టేస్ట్ చేద్దాము. దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. కట్టె పొంగల్లోకి ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న పెసరపప్పును ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది. త్వరగా వేయించుకుందాము. ఇలా కుక్కర్ పెట్టేసుకున్నానండి. జస్ట్ 3 minutes or 4 minutes వేయించేసుకుందాము పెసరపప్పును. ఇది చూడండి, ఇలా త్వరగా వేయించేసుకున్నానండి పెసరపప్పు అయితే. ఇప్పుడు ఇందులో మనం రైస్ కూడా వేసేసుకుందాము. చిట్టి ముత్యాల రైస్ చూడండి. ఇప్పుడు మనం తీసుకున్న చిట్టి ముత్యాల రైస్ కూడా ఇందులో వేసేద్దాము. జస్ట్ రైస్ కూడా ఒక 2 minutes వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకున్న దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుందామండి. మన రైస్, పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకుందాము. కొంచెం వేడిగా ఉంటుంది, చూసుకుని కడుక్కోండి. 2 times కడిగేసుకుందామండి శుభ్రంగా. కప్పుతో అయితే తీసుకున్నాము, ఆ కప్పుతో వాటర్ వేసేసుకుందామండి. 4 కప్పులు, 1 కప్పుకి 4 కప్పులు రైస్కి 4 కప్పులు వాటర్ వేసేసుకుందాము. 4 కప్పులు వేసేసానండి ఈ రైస్కి అయితే. పెసరపప్పుకి మళ్ళీ 2 కప్పులు వేసేస్తున్నాను. ఇలా చూడండి, మళ్ళీ మొత్తము కప్పు రైస్కి కప్పు పెసరపప్పుకి మొత్తం 6 cups వాటర్ వేసేసానండి. దీన్ని విజిల్ వేయించేసుకుందాము. విజిల్ వేయించేసుకుందాము. హై ఫ్లేమ్లో 1 విజిల్, సిమ్లో 3 విజిల్స్ వేయించేసుకుందామండి. విజిల్స్ వేయించేసాను. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూసుకున్నానండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా మనము అచ్చేసరి పొలగం అంటాం కదండి, అలాగా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. అంటే మనము పొలగమ్మకి పెసరపప్పు
కొంచెం తక్కువగా రైస్ ఎక్కువ వేస్తాము. ఇందులో 2 ఈక్వల్ వేసాము కట్టె పొంగల్కి. నేనైతే పచ్చడి, ఆవకాయ పచ్చడిలోకి చాలా బాగుంటుందండి ఈ పులగము. ఇలాగా పప్పు వేసి రైస్ వండుతాం కాబట్టి ఆవకాయ పచ్చడి వేసుకున్న బాగుంటుంది, బెల్లము నెయ్యి వేసుకు తిన్నా బాగుంటుంది, పెరుగు వేసుకు తిన్నా బాగుంటుంది అనమాట. నేను అలా 2 కప్స్ అయితే పెరుగులోకి, పచ్చడిలోకి, బెల్లంలోకి ఎంజాయ్ చేద్దామని ఇలా 2 కప్స్ తీసేసానండి. దీంట్లో మనము ఇది కొద్దిగా లూజ్గా ఉండాలన్నమాట. కట్టె పొంగల్కి కొద్దిగా వాటర్, 2 గ్లాసులు వాటర్ వేసి, మన రైస్ ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోయింది, కొద్దిగా లూజ్నెస్ కోసమని ఇలా వాటర్ వేసాను. చూడండి ఈ విధంగా మనం లూజ్ చూసుకోవాలన్నమాట. మళ్ళీ తోడుకుంటుంది. కొద్దిగా ఇలా వాటర్ వేసి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పోపు కోసమని. ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాము. నేతితో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకొని పోపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇందులోని ఎక్కువ ఫ్లేవర్ మిరియాలండి. ఈ కట్టె పొంగల్కి టేస్ట్ ఎక్కువ ఇచ్చేది మిరియాలు అనమాట. మిరియాల పొడి ఎక్కువ వేసుకున్న బాగుంటుంది. ఇలా నేను జీలకర్ర, మిరియాల పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసాను. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న మధ్య మధ్యలో తింటున్నప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుందండి. అదిరిపోయింది ఈ కట్టె పొంగలి. చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్దీ అనమాట. మనకి ఇలా పెసరపప్పు, ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి చాలా చాలా బాగుందండి టేస్టీగా. ఇలాగా జీడిపప్పులు కూడా ఇలా వేసుకుని వేయించుకుందాము. ఫైనల్ కొత్తిమీర కూడా వేసుకుని దోరగా ఇలా వేయించేసుకుంటే మన పోపు రెడీ అయిపోయినట్టే. చూడండి బాగా వేగిపోయినవి. నేనైతే 2 స్పూన్స్ పైన గార్నిష్ కోసం పైన వేద్దామని ఇలాగా కొన్ని జీడిపప్పులు తీసాను. ఇప్పుడు చూడండి పోపు రెడీ అయిపోయింది. మన కట్టె పొంగల్లోకి పోపు వేసేసుకుందాము. చూడండి చాలా ఎమ్మీగా ఉందండి ఆ నెయ్యి ఫ్లేవర్తో. ఇందులో మనము ఇష్టమైతే ఇంగు కూడా వేసుకుంటారు. నేనైతే ఇంగు వేయలేదండి, నాకు అంతగా నచ్చదు అనమాట. ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్తో. ఇప్పుడు ఫైనల్ కొత్తిమీర వేసుకుందాము. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నిజంగా మనకి తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది అండి. 5 minutesలో రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు ఈజీగా. ఇలా డిన్నర్లోకైనా, లంచ్లోకైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అదిరిపోతుందండి ఇలా చేసుకుంటే. చాలా చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. లంచ్లోకి, డిన్నర్లోకి అయితే నేను ఇదే తినేసాను అనమాట. చాలా ఫుల్ పచ్చడి వేసుకొని తిన్నాను, నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.